అందరికీ నమస్కారం. నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం. కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. కాకరకాయ ఫ్రై కోసం కాకరకాయలు గింజలు తీసేసి తరిగి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేపుకోవాలి. ఎందుకంటే మనము ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఉల్లిపాయలు బాగా మాడిపోతాయి మరీ సన్నగా ఉంటే. కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. కాకరకాయ ఫ్రై కోసం మనం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, గుండు మినపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు, కాకరకాయలు, కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం. కాసేపు అలాగే మీడియం మంటలో పెట్టేసుకొని మగ్గించుకుందాం. ఇలా మనం ఒకసారి మూత తీసుకొని చూసుకుంటే కనుక కాయ కొద్దిగా మెత్తబడింది చూడండి. ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గించుకుందాం. ఇప్పుడు మనం కాకరకాయ మెత్తబడిందా లేదా చూసుకుందాము. కాకరకాయ మెత్తబడిపోయింది చూడండి. ఇట్లా గరిటెతో అంటేనే కట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం దీనికి ఉప్పు, కారాలు వేసుకుందాము. కాకరకాయ ఫ్రైకి కొబ్బరి పొడి వేసుకుంటామండి. కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్ అంతే అండి. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్ 3 వేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటామంట కనుక కూరల్లోకి వాడుకోవచ్చు. అలాగే కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ కొబ్బరి పొడిలో సాల్ట్ ఉంది కాబట్టి కాకరకాయకి కొద్దిగానే సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం. అసలు చేదు ఉండదండి. మనం ఆయిల్లో మగ్గించాం కాబట్టి కాకరకాయ చేదు ఉండదు. ఇలాగా కొబ్బరి పొడి వేసుకొని కాకరకాయ ఫ్రై వేడి అన్నంలో కన్నా తిన్నారంటే కనుక చాలా బాగుంటుంది. కాకరకాయ ప్రతి ఒక్కరికి చాలా హెల్దీ రెసిపీ అండి. హెల్దీగా ఉంటాం కాకరకాయ అప్పుడప్పుడు వారానికి ఒకసారి తింటే. కాకరకాయ ఫ్రై సర్వింగ్కి సిద్ధం.